హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సింపుల్గా మరియు టేస్టీగా పీతల ఇగురు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా సముద్రపు పీతల్ని కేజీ తీసుకున్నాను. పీతల్ని శుభ్రం చేసుకొని అందులో 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని పీతలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కిందకి పైకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు వేసుకోవాలి. చిటపట అయ్యాక తెల్లగడ్డలు వేసుకోవాలి. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీతల్ని అందులో వేసుకోవాలి. ఒకసారి మనం మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా పైకి కిందకి కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరోసారి కిందకి పైకి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఇగురు వచ్చే విధంగా చూసుకోవాలి. ముందుగా అయితే నేను జీలకర్రను, ధనియాలు మిక్సీకి వేసుకున్నాను. అందులోనికి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మరోసారి 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పీతల ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా పీతల ఇగురు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దలు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టపడి తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.